ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 43-54 వచనాలు. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలీయులు కూడా ఆ పండగకు వెళ్ళువారు కనుక యెరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసినటువంటి రెండవ సూచక క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మరలా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే ఉన్నాము. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిదీ మొదటి నుంచి 54 వచనాల్లో ఇప్పుడు చివరి వచనాలకు వచ్చాం. మొదటి భాగం అంతా కూడా సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఆ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడాను దేవుని గురించి తెలియపరిచి, ఆ సమరయుల విశ్వాసము, సమరయులందరూ కూడాను గ్రామస్తులకు చెప్పి ఆమె సాక్ష్యమైన అనేక మంది యేసు ప్రభువారిని విశ్వసించటం. ఆమె ఎప్పుడైతే నేను చేసినవన్నీ నాకు అంటే ఆమె ఏమేమి తప్పులు చేసిందో అవి నాకు దేవుడు చెప్పారు అని తెలియపరిచినప్పుడు యేసుని కలుసుకోవడానికి ఆ గ్రామంలో వాళ్ళు రావటం. ఇది నిజంగా ఒక వ్యక్తి నిజమైన సాక్ష్యం అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురాగలదు. దేవుడు మన చిన్న సాక్ష్యాన్ని కూడా గొప్పగా ఉపయోగించుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనందరం చూసుకోగలిగితే, ఇదిగో వాళ్ళందరూ ఏమన్నారు? నీ మాట వల్లే కాదు, మేము కూడా ఇతను నిజంగా లోకరక్షకుడని తెలుసుకున్నామని. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు గలిలయకు తిరిగి వెళ్లారట 2 దినములైన తర్వాత. వారంతా అడిగారు కాబట్టి 2 దినములు అక్కడ ఉండి, అనేకమైనటువంటి వాక్యాలను వారికి బోధించి, ఆ తర్వాత ఆయన గలిలయకు వెళ్లారు. గలిలయ ప్రజలు ఆయనను స్వాగతించారు. ఎందుకంటే యెరూషలేములో ఇప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ వాళ్ళు చూసారు కాబట్టి. అయితే ఇక్కడ ప్రభువారు పరిశుద్ధాత్మ మనతో అద్భుతాలను చూసి మాత్రమే విశ్వసించడం కన్నా, దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించటం చాలా గొప్ప ధన్యత. ఆ తర్వాత ఇక్కడ ఒక అధికారిని కుమారుని దేవుడు స్వస్థపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ గలిలయ నుంచి కానా పట్టణానికొచ్చారు. అక్కడ మనందరము చూసుకోగలిగితే, ఆ కపెర్నహూములో ప్రధాని కుమారుడైనటువంటి కానాకు తిరిగొచ్చినప్పుడు అక్కడ కపెర్నహూములో ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడనమాట. అక్కడ ఆ ప్రధాని కుమారుడే అంటే ఒంట్లో బాగోలేక ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉండి మరణించబోతున్నాడు. ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విని వచ్చి, నా కుమారుడు చనిపోకముందే వచ్చి స్వస్థపరిచయ్యా అని వేడుకుంటున్నారు. ఖచ్చితంగా మనం దేవుని దగ్గరకు మన కష్టాలను తీసుకొని వస్తే ఆయన తప్పకుండా వింటారు. అతి హృదయపూర్వకంగా దేవుడిని నమ్మి రావాలి. పిల్లల కోసం ప్రార్థించే తల్లిదండ్రులు దేవుడు చాలా సంతోషిస్తారు. పిల్లల యొక్క ఆరోగ్యాల కోసం గానీ, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పిల్లలు దేవునిలో ఎదగాలనే విషయాల కోసం ప్రార్థించే ప్రతి తల్లిదండ్రుల విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒక మాట అన్నారు. సూచక్రియలు, అద్భుతాలు చూడకపోతే మీరెప్పుడు విశ్వసించరని. ఇది ఒక అధికారికి అక్కడున్న అతనికి చెప్పాలని కాదు, అక్కడున్న ప్రజలందరికీ తెలియాలని. ఎందుకంటే ఎప్పుడు అద్భుతాల మీద ఆధారపడితే విశ్వాసం మనము పెంచుకోలేము. అద్భుతం జరిగినప్పుడు విశ్వాసం, మళ్ళీ అద్భుతం జరగనప్పుడు అవిశ్వాసం. ఇదే ఈనాటి ప్రపంచంలో కూడా జరుగుతుంది. అలా ఉండకూడదు మనం. దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసం మనకుండాలి. బలంగా మనము ఆ మాటల్లో నిలబడాలి. అధికారకుడు మళ్ళా వేడుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు, వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుచున్నాడని. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆ యొక్క అధికారి ఇంటికి కూడా వెళ్ళలే. దూరంలో నుండి ఒక్క మాటతోనే స్వస్థపరిచారు. మాటతో అన్నీ సృష్టించగలిగిన దేవుడు, మాటతో అన్నీ చేయగలిగినటువంటి మనం గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. తప్పకుండా నా జీవితంలో ప్రతి సమస్య నుంచి ఆయన ఒక్క మాటతో విడుదల చేయగలరు. కాకపోతే మన విశ్వాసానికి పరీక్ష. మన విశ్వాసంలో నిలబడగలుగుతున్నామా లేదా?
ఆయన వైపు చూస్తున్నామా? మనుషుల వైపు చూస్తున్నామా? ఇవన్నీ మనలో ఉన్నటువంటి చిన్నటువంటి ఆ లోపాలను దేవుడు సరిచేస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి మనకు సమస్యలొచ్చినప్పుడు కూడా. అధికారి కూడా యేసు చెప్పిన మాటను నమ్మి వెంటనే బయలుదేరాడు. అది నిజమైన విశ్వాసం. చూడకముందే నమ్మాడు. "వెళ్ళు నీ కుమారుడు బాగైపోతాడు" అనగానే అతను కూడా ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఇంటికి వెళ్తుండగానే సేవకులు ఎదురుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారికి అందరి హృదయాలు తెలుసు. ఆ యొక్క అధికారి నమ్మి వెళ్తున్నాడని యేసుక్రీస్తు ప్రభువారికి అర్థమైపోయింది. అప్పుడు అందుకే ఎదురుగున్న వాళ్ళొచ్చి "నీ కుమారుడు బ్రతికాడన్నారు." అప్పుడు వెంటనే అతను అడుగుతున్నాడు, "ఎప్పుడు బాగుపడ్డాడు?" అని. నిన్న మధ్యాహ్నం ఒక గంట సమయంలో, ఒంటి గంట సమయంలో జ్వరం విడిచిపోయిందని చెప్పారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కుమారుడు బ్రతుకుచున్నాడు అని చెప్పిన ఆ విషయం తండ్రికి జ్ఞాపకం వచ్చేసింది. వెంటనే ఆయన ఆ సమయాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడున్నవారు, ఆ ఇంటి వారు, అలాగే అతడు, అతని ఇంటి వారందరూ యేసుని విశ్వసించారు. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మాట ఎప్పుడు ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారమైనా దేవుడు నమ్మదగినవాడు. దేవుని సమయం పరిపూర్ణమైనది. ఒకరి విశ్వాసం మొత్తం కుటుంబాన్ని దేవుని వైపు నడిపించగలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ నుండి గలిలయకొచ్చి తర్వాత చేసిన రెండవ సూచక క్రియ అన్నమాట. ఇవి సూచక క్రియలని ఎందుకు పిలుస్తూ ఉంటాము అంటే, యోహాను గారి సువార్తలో అద్భుతాలను సూచక క్రియలని అవి యేసుక్రీస్తు దేవుని కుమారుడని యోహాను గారు స్పష్టంగా చూపించటానికనమాట. ఈ భాగంలో మనం నేర్చుకున్నటువంటి మరొక ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి సాక్ష్యం అనేక మందిని క్రీస్తు దగ్గరికి తీసుకురాగలదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని ఇతరుల ద్వారా వినడం ప్రారంభమై, మనం స్వయంగా అనుభవించటం, తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి ఈ లోకంలో. అలాగే ఆయన రక్షణ అందరికి అందుబాటులో ఉంటుందని, నిజమైన విశ్వాసం చూడకముందే దేవుని మాటలు నమ్ముతుంది. దేవుని కృప ఒక వ్యక్తి ద్వారా మొత్తం కుటుంబాన్ని చేరవచ్చు. మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ దినం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని కేవలం ఇతరుల సాక్ష్యాల ద్వారా తెలుసుకున్నావా? లేక ఇంకా వ్యక్తిగతంగా అనుభవించలేకపోతున్నావా? అనుభవించావా? అద్భుతాల కోసమే దేవుని దగ్గరికొస్తున్నావా? లేతే వాక్యాన్ని నమ్మి మనం నడుస్తున్నామా లేదా? నా జీవిత సాక్ష్యం గూడా నేను ఇతరులను క్రీస్తు వైపు ఆకర్షించేలాగా ఉంటుందా లేదా? కష్టాల్లో కూడా క్రీస్తు వారు చెప్పిన మాటలు నమ్మి విధేయతతో ముందుకు సాగుతున్నామా లేదా? ఇవి మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని వాక్యాన్ని నమ్మి విధేయతతో నడిచే వారికి ఆయన సమయానికి మహిమ పొందుతారు. హల్లెలూయా! ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.